ఎందుకంటే జనాభా ముస్లిం జనాభా పెరిగిపోతుంది. మన అస్సాం పోయి బంగ్లాదేశ్ రాష్ట్రంగా బంగ్లాదేశ్ లో కలిపేస్తారు అని ఆయన ఆయన ఆందోళన వ్యక్తం చేయడం, బహిరంగంగా ప్రకటనలు చేయడం అనేది హాస్యాస్పదంగా విడ్డూరంగా ఉంది. నాకు తెలియగడుగుతాను, ఏ పద్ధతిలో ఏ పారామీటర్ మీద అస్సాం రాష్ట్రాన్ని ముస్లిం జనాభా 50%, 2040 నాటికి 50% పెరుగుతారు, 34% ఉంది అని ఆయన ఆందోళన చెప్తా ఉన్నాడు, ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఏ ప్రాతిపదికన మన దేశంలో భాగమైన అస్సాం రాష్ట్రం బంగ్లాదేశ్ లో కలుపుకుంటారండి? అంటే అంతర్యుద్ధం చేస్తారా? అంత బలహీనమా మన దేశం? బలహీనమైన దేశమా? మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానివ్వండి, మన దేశం సైన్యం కానివ్వండి, మన యొక్క డిఫెన్స్ సిస్టమ్ కానివ్వండి, అంత ఒక బలహీనంగా ఉందా? ఆఫ్టర్ ఆల్ బంగ్లాదేశ్ లాంటి ఒక బలహీన, తన అంతర్గతమైన ఇష్యూస్ నే సరి చేసుకోలేని ఒక దేశం మన దేశంలో ఉన్న ఒక ముఖ్యమైన రాష్ట్రాన్ని కలుపుకుంటుంటే మనం చేతకాని వాళ్ళంగా ఉంటామా అనేది ఆయన ఉద్దేశమా? అస్సాం ముఖ్యమంత్రి ఏ ఉద్దేశంతో మాట్లాడాడో ఆయన ఆందోళన నాకేం అర్థం కాదు. ఇదేదో వైషమ్యాన్ని రెచ్చగొట్టే విధంగా పొలిటికలైజ్ చేసి రాజకీయ ప్రయోజనాలను ఆశించి మాట్లాడుతున్నట్టు ఉంది కానీ తప్ప దీంట్లో వాస్తవాలు చూస్తే కనుక అది చాలా హాస్యాస్పదంగా ఉంది. అసలైన జనాభా పెరగటం అంటే ఏంటి? ఏ రకంగా కంట్రోల్ చేయగలుగుతాం? మన రాజ్యాంగంలో ఏ ప్రొవిజన్స్ ఉన్నాయి? ఏ ఆర్టికల్ ఉంది? జనాభా పెరగకూడదు, పిల్లల్ని కనొద్దు, మీరు కాపురాలు చేసుకోవద్దు అని ఎక్కడ ఉందా? చెప్పండి. అది ఎలా? అంటే హిందూ మహిళల్ని, హిందూ యువతల్ని, ఒక్క నిమిషం అండి, హిందూ మహిళల్ని, హిందూ యువతల్ని టార్గెట్ గా చేసుకొని, ఒక్క నిమిషం మీరే చెప్పండి. మీరు అడిగిన ప్రశ్నకి తప్పనిసరిగా వీళ్ళు మాట్లాడతారు అందరూ. హిందూ యువతల్ని టార్గెట్ చేసుకోమని పెళ్లిళ్ళు చేసుకొని అరాచకాలు సృష్టించాలని ఉన్న రాజ్యాంగంలో ఉందా? అది ప్రశ్న మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను అస్సాం గురించి, మీరు చొరబాటుదారుల గురించి అడిగారు, అదే మాట్లాడుతున్నాను. మీరు ఇందాక అది రెండో సబ్జెక్ట్, జిహాద్ సబ్జెక్ట్, అది దాని వేరే మాట్లాడతాను. నేనేం మాట్లాడుతున్నానంటే, ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి ఎన్డీఏ వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఎందుకు బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాటుదారులను అరికట్టలేకపోయింది? ఇప్పటికీ కూడా మరి గణాంకాలు చూస్తే కనుక దాదాపు వేలాది సంఖ్యలో ఈ 10-12 ఏళ్లలో వేలాది సంఖ్యలో బంగ్లాదేశీయులు అక్రమ చొరబాటుదారులు రకరకాల కారణాలు, పొట్టకూటి కోసం కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశం కానివ్వండి, లేకపోతే కొంతమంది దురుద్దేశాలు కూడా ఉండొచ్చు కాక చొరబాటుదారుని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? ఎందుకు చేయలేకపోతుంది? మీరు కంట్రోల్ చేయలేక ఇప్పుడు వాళ్ళు చొరబాటుదారులు చొరబడటం అనేది తప్పు, అది ఖచ్చితంగా ఎవరైనా ఖండించాలి, అడ్డుకోవాల్సిందే. ఆ రకంగా జనాభా పెరుగుదల, లేదా ఇక్కడ కాపురాలు చేస్తూ ఇక్కడ పిల్లల్ని కంటూ ఇక్కడ జీవితాలు కొనసాగిస్తా ఉన్న రకంగా పిల్లల జనాభా పెరుగుదల, ఒకవేళ అలా జనాభా పెరుగుతుంటే ఏ రకంగా ప్రభుత్వం అడ్డుకోగలుగుతుంది చెప్పండి? నేను అందరినీ పట్టుకుపోయి ఆపరేషన్లు చేయిస్తారా పిల్లలు పుట్టకుండా? లేకపోతే ఏ రకంగా చేస్తారు మీరు చెప్పండి? మీరు చొరబాటుదారుని అడ్డుకోండి, చేతకాటలా మీకు. అది చేతగాక ఈ జనాభా పెరిగిపోతుంది, ముస్లిం జనాభా పెరిగిపోతుంది, ఈ రాష్ట్రం పోయి బంగ్లాదేశ్ లో కలిసిపోద్దామన్న భయంగా ఉందంటే అంత అసమర్థమైన పరిపాలన ఉందా మన దేశంలో చెప్పండి? ఆఫ్టర్ ఆల్ బంగ్లాదేశ్ వచ్చి మన రాష్ట్రాన్ని లాక్కుపోద్దా? అర్థమైన మాటలు, ఊరికే ఈ పొలిటికలైజ్ చేసే మాటలు తప్ప దీంట్లో పసలేదండి, పసలేని మాటలు, అసమర్థ మాటలు. కాబట్టి ఇది ఖండిస్తా ఉన్నాం. ఇది తప్పు ఆయన మాట్లాడింది. మత విద్వేషాలు మళ్ళీ రెచ్చగొట్టడానికి మాట్లాడే మాటలు తప్పించి ఇది రాజకీయ ప్రయోజనాలను ఆశించి చేసే ప్రకటనలు తప్ప వేరే లేదండి వాసుదేవన్ గారు. సరే, కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఫార్ములా ఉందండి లవ్ జిహాదులను అడ్డుకట్టేయడానికి? ఎందుకంటే మీరు కూడా 2-3 రాష్ట్రాల్లో ఉన్నారు కదా, మీ దగ్గర ఏమైనా ఫార్ములా ఉందా? లవ్ జిహాద్ గురించి మళ్ళీ మాట్లాడతానండి, రెండో టాపిక్ అది. లవ్ జిహాద్ అన్న దానికోసం కొన్ని రాష్ట్రాలు చట్టాలు చేసుకున్నాయి. ఇప్పుడు ఇవాళ ఆధునిక సమాజంలో ఒక మతాంతరాలు గాని కులాంతరాలు గాని వివాహాలు చేసుకోవటం అనేది పరిపాటిగా మారింది. దాన్ని ఈ మధ్య మోడర్న్ గా లవ్ జిహాద్ అని పేరు పెట్టి ఈ దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టడానికి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి కుట్రలు పన్నుతుంది అంటాను నేను. లవ్ జిహాద్ అనేది ఏమి ఎక్కడో 1-2 సంఘటనలు జరిగితే దాన్ని బేస్ చేసుకొని ఇది ఒక దేశంలోనే ఒక వైషమ్యం క్రియేట్ చేస్తున్నట్టుగా ఒక ప్రచారం చేస్తున్నాడు. ఇది రాజకీయ ప్రేరేపిత నినాదం తప్పించి ఏమీ లేదు. అసలు ఇస్లాంలో లవ్ జిహాద్ అన్నదే లేదు. లవ్ జిహాద్ పదానికి అర్థమే లేదు. ఇది 2009లో కేరళలో పుట్టించారు.
కేరళలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా కేరళలో పుట్టించారు. ఆ తర్వాత కేరళ స్టోరీ అనే ఒక సినిమా వచ్చి దాన్ని రెచ్చగొట్టేసి దాన్ని చాలా హైప్ చేశారు. ఏమి దీంట్లో లవ్ జిహాద్ అంటే ఏంటండి? ఇప్పుడు ఇవాళ ఇది లవ్ జిహాద్ అనే పేరుతోటి ప్రేమ వివాహాల్ని, ప్రేమ బాంధవ్యాల్ని, యువతీ యువకుల మధ్య పుట్టే ప్రేమల్ని చంపేస్తున్నారు, హింసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లక్నోలో కూడా అదే చేశారా సార్? మీరు ఉత్తరప్రదేశ్ లో లక్నోలో కూడా అదే చేశారా? ఉత్తరప్రదేశ్ లో చూస్తే వేలాది మంది ముస్లిం యువకులను అరెస్ట్ చేస్తున్నారు తీసుకుపోయి. ఏ కాలేజీలో ఒక ముస్లిం యువకుడు ఒక నాన్ ముస్లిం యువతతో మాట్లాడటానికి భయపడే పరిస్థితి ఉంది. చదువుకునే సహచరులు, చదువుకునే వాళ్ళు చక్కగా ఫ్రెండ్లీగా ఉంటారు, మాట్లాడుకుంటారు, సౌహృద వాతావరణంలో చదువుకుంటారు. దాన్ని కూడా ఇవాళ పలకరించడానికి కూడా భయపడే పరిస్థితులు క్రియేట్ చేశారు. సుమారుగా ఇది 8 రాష్ట్రాల్లో చట్టాలు చేశారు. బీజేపీ పరిపాలించే రాష్ట్రాలన్నింటిలో కూడా లవ్ జిహాదీ చట్టాలు వచ్చినాయి. ఆ చట్టాలను ఆధారం చేసుకొని భయకంపితులు చేసి ముస్లిం యువకుల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఏమండి, ముస్లిం మతస్థులు వేరే మతస్థులు ఆడపిల్లలతో మాట్లాడకూడదా, ప్రేమించకూడదా? చెప్పండి. మీరు బలవంతంగా మాట్లాడటం వేరు, వేధించడం వేరు కదండి. వేరండి, నేనే చెప్తున్నాను. బలవంతంగా మత మార్పిడుల్ని నేను ఖండిస్తున్నాను. ఎవరైనా ఒక ముస్లిం యువకుడు నాన్ ముస్లిం యువతిని పెళ్లి చేసుకొని ఆవిడకి ఇష్టం లేకపోతే, ఆవిడకి ఇష్టం ఉంటే మతంలో మారచ్చు. ఎందుకంటే కలిసి 100 ఏళ్ళు బతకాలన్నప్పుడు ఇస్లాం ఆచారాలు వ్యవహారాలు వేరు, హిందూ ఆచారాలు వ్యవహారాలు వేరుగా ఉంటాయి. ఇష్టపడి ఇద్దరు కూడా మెర్జ్ అయిపోయి ఒకళ్ళ ఆచారం ఒకళ్ళు పాటించుకుంటే తప్పు లేదు. కానీ బలవంతంగా నువ్వు హిందూ నుంచి ముస్లింలోకి రా, ఇస్లాం పాటించు అని బలవంతంగా ఫోర్స్ చేస్తే తప్పు. ఇప్పుడు అదే కదా జరిగింది, ఉత్తరప్రదేశ్ లో జరిగింది అదే కదండి. చెప్పంటున్నాను, నేనే చెప్తున్నాను, ఖండిస్తున్నాను. కానీ ఇక్కడ చెప్తున్నాను చిన్న మాట. ఎవరైనా కానీ వేరే మతస్థురాలు వేరే మతస్థులు ఒక యువతి ఇస్లాంలో ఉన్న ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఏంటండి? మగవాడి యొక్క మతం, కులం పట్టి ఆచారాలు పాటిస్తాను. మగ పురుషాధిక్య సమాజంలో బతుకుతున్న మన భారతదేశంలో మగవాడి యొక్క కులము, మగవాడి యొక్క మతముని ఆచరించడానికి సంసిద్ధత వ్యక్తం చేసే మతాంతర వివాహాలకి కోరుకుంటారు ఎవరైనా కానీ. అలాగని ఇంకోటి కూడా చెప్తున్నాను నేను. ముస్లిం యువతులు ఉన్నారు, ముస్లిం యువతులు కూడా హిందూ యువకులను పెళ్లి చేసుకున్న ఉదాహరణ బోల్డ్ కోకొల్లలో 100 కొద్ది కనిపిస్తాయి మనకి. వాళ్ళు కూడా ఏంటి, ఇస్లాం వదిలేసి హిందూ ఆచారాల ప్రకారంగానే బొట్టు పెట్టుకోవటము, మా హిందూ దేవతలను పూజించడము, పండుగలు అలా చేసుకోవటము చేస్తున్నారు. నా కళ్ళ ముందే, నా పరిసరాల్లోనే ఉన్నారు, నేను చూస్తున్నాను. అది వ్యక్తిగత ఇష్టాలు. ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు అతని మతాన్ని కూడా ప్రేమించడం అనేది మన మహిళల యొక్క సంప్రదాయం. ఆ రకంగానే ఇష్టపడి మతం మారితే తప్పు లేదు. ఎందుకంటే ఆర్టికల్ ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 అవి 14 ఇవన్నీ కూడా మత స్వేచ్ఛను ఇచ్చినాయి. మత మార్పిడి బలవంతంగా చేయకూడదు, తప్పు. కానీ ఇష్టం వచ్చిన మతాన్ని ఆచరించడం, ఇష్టం వచ్చినట్టుగా జీవించడం, ఇష్టం వచ్చిన వ్యక్తిని ఎంచుకొని జీవిత భాగస్వామిగా చేసుకోవటం మన రాజ్యాంగం కల్పించిన హక్కు. దాన్ని జిహాద్ అనే పేరుతోటి భయకంపితులను చేసేసి ఒక కుల మత వైషమ్యాన్ని ఈ దేశంలో రెచ్చగొట్టున్నారు. ఇది కరెక్ట్ కాదు అంటున్నాను. ఎవరు కూడా ఒక పురుషుడు ఒక మహిళ ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఒకళ్ళ మతాలని ఒకళ్ళు గౌరవించు. రైట్, ఇంకో దగ్గరికి మన రవికిరణ్ గారి దగ్గరికి వెళ్ళే ముందు మీకు ప్రశ్న అండి. ఇప్పుడు లక్నోలో డాక్టర్ కూడా ఇష్టపడితే ఆవిడ కూడా బాగా ఇష్టపడి చేసుకున్న తర్వాత వెలుగు చూసిన సంఘటన అంటారా? ఆల్రెడీ ఒక హిందూ యువతని ట్రాప్ చేసి పెట్టాడు, మళ్ళీ చేశాడు. లక్నోలో జరిగింది మోసం, చీటింగ్. ఆ డాక్టర్ మోసం చేశాడు, పెళ్లి అయిందని దాచిపెట్టాడు. అన్ని ఒప్పించి నాకు వివాహం అయిందమ్మా, నేను నిన్ను 2వ వివాహంగా తీసుకుంటాను, నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు, నువ్వు కూడా మతం మారాలి, నా మతంలో రావాలి అని ఆమెను ఒప్పించి చేసుకుంటే తప్పులేదు. కానీ అతను మోసం చేశాడు, చీటర్. అది 420 కేసు కింద వస్తుంది. ఆ రకమైన చట్టాలు కూడా ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయి. ఆ చట్టం ప్రకారంగా అతను శిక్షార్హుడు, శిక్షించాల్సిందే. దాన్ని మనం జనరలైజ్ చేసి మళ్ళీ ఇలాంటి అంటే ఇలా ఎక్కడికక్కడ సింగిల్ ఇన్సిడెంట్సే 4 కలిగితే జనరలైజ్ చేయడం అనేది అవుతుందని మీరు అంటున్నారు. బట్ ఫ్రైటనింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. మహారాష్ట్రలో హిందూ జనజాగృతి సమితి యాంటీ లవ్ జిహాద్ చట్టం కోసం డిమాండ్ చేస్తుంది. రవికిరణ్ గారు, ఒరిస్సాలో భువనేశ్వర్లో సైజుద్దీన్ అనే వ్యక్తి హిందూ మహిళను మోసపూరితంగా ట్రాప్ చేసి ఆరోపణలు ఉన్నాయి. అతను ట్రాప్ చేశాడని అనేక ముస్లిం సంస్థల నుంచి అతనికి ఆర్థిక సహకారం. మధ్యప్రదేశ్లో ఈ ఏడాది బాగా పెరిగినాయి. జిమ్ముల్లో కొత్తగా కమ్యూనల్ బ్యాటిల్ గ్రౌండ్స్గా జిమ్ములు మారాయని పోలీస్ నివేదికలు చెబుతున్నాయండి. ఇదేమి ఇండిపెండెంట్ కాదు. ఆ రాష్ట్రంలో 2021లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్
అనేది ఉంది. లక్నోలో కేజీఎంయు కింగ్ జార్జ్ హాస్పిటల్ మెడికల్ కాలేజీ ఒక డాక్టర్, రెసిడెంట్ డాక్టర్ ట్రాప్ చేశాడు. ఆల్రెడీ ఒక హిందూ యువతను ట్రాప్ చేశాడు. సో ఇవన్నీ ఈ స్టే ఇన్సిడెంట్స్ అన్నీ కలిపి జర్నలైజ్ చేసి లవ్ జిహాద్ అనే ఒక పదాన్ని పుట్టించి ముస్లిం సమాజాన్ని భయభ్రాంతులను చేస్తున్నారని చెప్పేసి బాజీ గారి ఆరోపణ. ప్రత్యేకించి మీ రాష్ట్రాల్లోనే ఇలాంటి ఈ పెచ్చుమీరిన దౌర్జన్యాలు జరుగుతున్నాయి, ఏం కట్టడి చేయలేకపోతున్నారా? 11-12 ఏళ్ళుగా మీరే కదా అధికారంలో ఉన్నారు అని చెప్పేసి ఆయన చాలా బలంగా నిలదీస్తున్నారు. మీ దగ్గర సమాధానం ఉందా రవికిరణ్ గారు? సార్ వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానలిస్ట్ కి 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఈరోజు భారతరత్న మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే వారికి సంబంధించినటువంటి 15 అడుగుల విగ్రహం ఈరోజు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పివిఎన్ మాధవ్ గారి నేతృత్వంలో అక్కడ ఆవిష్కరించబోతున్నారు అటల్జీ స్మృతివనం. ఈ సందర్భంగా అందరికీ అభినందన శుభాకాంక్షలు అండి. అలాగే క్రైస్తవ పండుగ చేసుకుంటున్నటువంటి క్రైస్తవ సోదరిమణులందరికీ అభినందన శుభాకాంక్షలు. ఇప్పుడు 2 అంశాలండి. ఒకటి లవ్ జిహాద్, ఇంకోటి అక్రమ చొరబాటుదారులు. ఇప్పుడు గత 2-3 రోజులుగా జాతీయ మీడియాలో కూడా చర్చ జరుగుతుంది. మనం ఢిల్లీ బ్లాస్ట్లు చూసాం, ఆ రోజు కూడా మనం మాట్లాడుకున్నాం. లక్నోలో సంబంధించినటువంటి డాక్టర్ మహిళ ఏ రకంగా పాకిస్తాన్ సంబంధించినటువంటి జైషే మహమ్మద్ టీంతో మహిళా విభాగాన్ని నేతృత్వం వహిస్తున్నటువంటి డాక్టర్ డాక్టర్ సదీదో ఏదో పేరు గుర్తురాట్లేదు, అది మర్చిపోక అదే థ్యాంక్ యూ అండి. అది మర్చిపోక ముందే ఈ గత 2-3 రోజులుగా డాక్టర్ రమీజ్ మాలిక్, ఇతన లక్నోలో ఉన్నటువంటి కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్. ఇతన గత ఫిబ్రవరిలోనే ఒక హిందూ మహిళని పెళ్లి చేసుకుని మతం మార్చి పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయాన్ని కప్పుచ్చి జూలై మాసం నుంచి ఇంకో డాక్టర్ అయినటువంటి రెసిడెంట్ మహిళ, హిందూ మహిళని లోపరుచుకుంటూ ఆమెకి పెళ్లి అయిందని చెప్పకపోవటం, ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని అంటే నువ్వు మతం మారితేనే పెళ్లి చేసుకుంటానా అని రమేష్ అంటాం. దానికి ఈ అమ్మాయి నిరాకరించి ఇప్పటి నుంచి నాతో మాట్లాడే దూరంగా ఉండు అన్నప్పటికీ అతను వేధిస్తూ వెంటబడుతూ ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆమె స్లీపింగ్ పిల్ చేసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. అది వెలుగులో వచ్చింది. అది వెంటనే అక్కడ ప్రభుత్వం కేసు రిజిస్టర్ చేయటం, ఎంక్వైరీ చేయటం, యోగి ఆదిత్యనాథ్ గారు మన రాత్రి కూడా ఆ అమ్మాయితో ఫోన్లో మాట్లాడటం, రమేష్ మాలిక్ అని అతను సస్పెండ్ చేయటం, అక్కడ ఎంక్వైరీ జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి అధికారులు దీనికి వెనకాల పెద్ద గూడుపుటాన్ని, పెద్ద నెక్సెస్ ఉన్నట్టు మాకు తెలుస్తుందని చెప్పేసి వారు చెప్తున్నారు. ఇదే సమయంలో మధ్యప్రదేశ్ లో కూడా ఉజ్జయిన్లో అన్సారీ అన్న వ్యక్తి మైనర్ హిందూ బాలికపై అత్యాచారం చేసే ప్రయత్నం చేయటం, ఉజ్జయిన్లో షాపులు తగలబెట్టేసి పెద్ద గొడవ జరుగుతుంది. అలాగే మధ్యప్రదేశ్ లో ఇంకో జిల్లాలో కూడా పేర్కండ్ ఏది ఉంది, ఆ జిల్లాలో కూడా జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఒరిస్సా, మహారాష్ట్ర. సో రకరకాల ఇన్సిడెంట్స్. అలా కేరళ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం గత డిబేట్ లో కూడా. కేరళలో కూడా ఏ రకంగా హిందూ మహిళల్ని పెళ్లి చేసుకుని తర్వాత ఐసీసీకి పంపించి చేస్తున్న సబ్జెక్ట్ కూడా మనం గతంలో మాట్లాడుకోవడం జరిగింది. సో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి అన్నది వాస్తవం. దీన్ని ఏ రకంగా సమాజం జాగ్రత్త పడాలి, ఆయా సంబంధించిన వ్యక్తులు కానీ సమాజం కానీ ముందు జాగ్రత్త వహిస్తూ ఇటువంటి వాటికి దూరంగా ఉండే విధంగా ఇటువంటి ర్యాకెట్స్ కూడా వెనక నుండి నడుస్తుందని చెప్పి నివేదికలు వస్తున్నాయి. మహారాష్ట్రలో ఇటీవల 2023లో కూడా మార్చి 8వ తారీఖు ఆ రాష్ట్ర మహిళా శిశు శాఖ మంత్రి మంగల్ లోథర్ ఆయన అసెంబ్లీలో చెప్పారు, ఇది శ్రద్ధా వాల్కర్ కేసు వచ్చినప్పుడు 26 ముక్కలుగా శ్రద్ధా వాల్కర్ ని చంపేసిన కేసు, అప్పుడు ఆ ఉదంతం కేసులో మహారాష్ట్ర అసెంబ్లీలో చెప్పారని ఇటువంటి లవ్ జిహాద్ కేసులు 1,00,000కు పైగా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి అని అన్నారు. ఈ రోజు బహుశా ఈ శీతాకాల సమావేశంలో ఇటువంటి బలవంత మత మార్పు నిరోధక చట్టానికి డ్రాఫ్ట్ రెడీ అయింది. బహుశా ఈ శీతాకాల సమావేశంలో చట్టం చేయబోతున్నారు. ఇటువంటి వాటిని నిరోధించే విధంగా ఉత్తరప్రదేశ్ లో కూడా ఉత్తరప్రదేశ్ ప్రొహిబిషన్ ఫర్ అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియస్ యాక్ట్ 2021 ఈ యాక్ట్ కూడా 2021లో చేశారు. ఇది ఎవరన్నా సరే మతాంతర వివాహాలు చేసుకుంటాకి ఇబ్బంది లేదు, దాని రకమైన రిజిస్ట్రేషన్ ఒక ప్రక్రియ. అలాగే మోసపూరితంగా తప్పుడు సమాచారంతో ఇప్పుడు మతాంతర వివాహాలు చేసుకోవచ్చు, కానీ మోసపూరితంగా బలవంతంగా ప్రలోభపట్టో ఆశపట్టో ఏ రకమైనటువంటి
అటువంటి ప్రయత్నాలతో పెళ్లి చేసుకుంటే మాత్రం దానికి శిక్షించే విధంగా చట్టం కూడా చేశారు. ఉత్తరప్రదేశ్ లో ఉంది, మధ్యప్రదేశ్ లో ఉంది, ఒరిస్సాలో ఉంది, హర్యానాలో ఉంది, కర్ణాటకలో ఉంది, ఆంధ్రప్రదేశ్ లో కూడా చేయాలి. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇటువంటి చేయాల్సిన, అలాగే తెలంగాణ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు పరిస్థితులు కూడా కేవలం ముస్లిం హిందూ మహిళలే కాదు, ఇక్కడ క్రిస్టియానిటీ కూడా, క్రిస్టియన్ లో ఉన్నటువంటి వ్యక్తుల్ని హిందువుల్ని కన్వర్ట్ చేసే ప్రయత్నం కూడా ఇటీవల కాకినాడలోనే మా ఇంటి దగ్గర జరిగింది. ఆ అమ్మాయి క్రిస్టియన్, అబ్బాయి హిందూ, అబ్బాయిని పెళ్లికి ముందు క్రిస్టియన్ కన్వర్ట్ చేయించి పెళ్లి చేసుకున్నారు. నాకు ఇన్విటేషన్ కార్డు ఇచ్చారు రమ్మన్న. సో నేను నిర్ఘాంతపోయాను. ఈ రకమైనటువంటి అన్ని ఇష్టపడి చేసుకుంటే ఇబ్బంది లేదు. అది ఇష్టపడా, చేశా, పిలువ పెట్టా, మోసపెట్టా అనేది సంవత్సరం తర్వాత, 6 నెలల తర్వాత వెళ్ళి బయటపడి ఈ కేసులన్నీ వస్తున్నాయి. సో ఇటువంటి దాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో కూడా మతాంతర వివాహాలు శాస్త్రీయ పద్ధతిలో చేసుకునే విధంగా ఏ రకమైన చట్టాలు చేశారో, ఎందుకంటే ముందు డిక్లేర్ చేయాలి, చెప్పాలి చేసుకోబోతున్నామని. ఆ ఇద్దరు కుటుంబాలతో ప్రభుత్వ అధికారులు మాట్లాడి కొంత సమయం తీసుకుంటారు. ఇవన్నీ ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రభుత్వ దృష్టిలో పెట్టి ఇటువంటి చేయకపోతే భవిష్యత్తులో అనేక సమస్యలు, ఎందుకంటే ఇటీవల కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో కూడా చూసాం. ఇలాగ మతం మార్చి చేసుకున్నారు. సంవత్సరం తర్వాత ఆయన లాయర్, ఆయన అమ్మాయి తండ్రి లాయర్, హిందువులు. ఆ లాయర్ పెద్ద లాయర్, ఆయన గారికి ఇబ్బంది ఏదో వచ్చినట్టు నాకు వచ్చిన సమాచారం. సో ఇటువంటి ఇబ్బందులు రాకుండా, సమాజంలో టెన్షన్ పెరగకుండా చూడడానికి ఇటువంటి ప్రక్రియ అయితే, ఇటువంటి చట్టం అయితే అవసరం ఉంది, చేయవలసిన అవసరం ఉంది. ఒకటి. రెండో అంశం అక్రమ వలసదారులు. అక్రమ వలస, ఇప్పుడు భారతదేశంలో ఉన్న పౌరులు భారతీయులు అయితే ఎవరికి ఇబ్బంది లేదు. కానీ భారతీయులు కానటువంటి వ్యక్తులు, అది ఎవరైనా సరే, అది బంగ్లాదేశ్ కావచ్చు, బర్మా నుంచి రోహింగ్యాలు కావచ్చు, నేపాల్ నుంచి వేరే వాళ్ళు కావచ్చు, పాకిస్తాన్ నుంచి కావచ్చు, లేకపోతే శ్రీలంక నుంచి ఎవరైనా సరే, ఎవరు వచ్చినా భారతదేశం యొక్క మనుగడకి, భారతదేశం యొక్క అంతర్గత భద్రతకి అది పెను సవాలు. దాన్ని ప్రతి ఒక్కడు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కడు దాన్ని వ్యతిరేకించవలసిందే. ఎందుకంటే ఎవరైనా సరే అక్రమ వలసదారు ఈ దేశంలోకి వచ్చారు అంటే మన దేశం యొక్క సెక్యూరిటీకి థ్రెట్, అలాగే మన ఉద్యోగాలు, మన పిల్లల యొక్క ఉద్యోగాలు వాళ్ళు కొట్టుకుపోతారు. మన యొక్క బతుకు తెలుగుకే, మన పొట్టకే గండి పడతారు. రేపు మనం 1000 రూపాయలకి ఉద్యోగం చేస్తారంటే వాడు 100 రూపాయలకే చేస్తాడు. అలాంటప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు ఉండవు, మనకు పిల్లలకు తిండి దొరకదు, మన సెక్యూరిటీ కూడా, మన భద్రత, మన లా అండ్ ఆర్డర్ సమస్య. ఈరోజు విజయవాడ ఆటోనగర్ లో పట్టుకున్నారు విజయవాడలో రోహింగ్యా బ్యాచ్ ని. వచ్చేసారి ఇక్కడికి, ఎక్కడికో కాదు, వెస్ట్ బెంగాల్, అస్సాము, ఎక్కడో కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అనేక చోట్లకి వచ్చేసారు, పట్టుకున్నారు కదా. అలాగే కొన్ని నివేదికలు కూడా చెప్తున్నాయి, ఎస్ఐఆర్ ఆంధ్రప్రదేశ్ లో కూడా చేస్తే, తెలంగాణలో చేసినా, తెలుగు రాష్ట్రాలు చేసినా అనేకమైన బయటపడతాయి ఇటువంటి అన్ని అందరూ వచ్చేస్తున్నారని చెప్పేసి అంటే అదొకటి సమస్య. రెండు, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండి ఇటీవల నవంబర్ 22వ తారీఖు ఎస్ఐఆర్ మొదలు కాకముందు వెస్ట్ బెంగాల్లో ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఒక కథనం ప్రచురించింది. ఈ కథనం ప్రకారం, ఇండియన్ ఎక్స్ప్రెస్ చెప్తున్న కథనం ప్రకారం ఏంటి తెలుసా, 2022లో ఎస్ఐఆర్ చేసిన దానికి ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఎస్ఐఆర్ కాక ముందు డ్రాఫ్ట్ రూల్స్ పరిశీలిస్తే వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ బోర్డర్ జిల్లాల్లో జనాభా ఓటర్ సంఖ్య 100% కన్నా పెరిగిపోయింది. చూడండి హెడ్డింగ్, 105.49% ఇన్ ఉత్తర దినాజ్పూర్. ఉత్తర దినాజ్పూర్ లో 105.49% పెరిగిపోయింది. వేరే వెస్ట్ బెంగాల్ ఓవరాల్ ఓటర్ పర్సెంటేజ్ రైజ్ 66% ఆ రాష్ట్ర ఓటర్ పర్సెంట్ 60% పెరిగితే, ఆ బోర్డర్ బంగ్లాదేశ్ బెంగాల్ ఉన్న బోర్డర్ రాష్ట్రాల్లో జిల్లాల్లో పరిస్థితి తెలుసా, ఉత్తర దినాజ్పూర్ 105%, మాల్దా 95%, ముర్షిదాబాద్ 88%, సౌత్ 24 పరగన 83%, జల్పూర్గురి 82%, కుచ్ బిహారీ 77%, నార్త్ 24 పరగన 73%, నాదియా 72%, దక్షిణ దినాజ్పూర్ 71%, బీర్భూమ్ 74%. whereas కోల్కతా మహానగరంలో ఇట్స్ ఓన్లీ ఇంక్రీజ్ ఆఫ్ 4.6%. 4.6% మాత్రమే కోల్కతాలో పెరిగితే, రాష్ట్రంలో 66% పెరిగితే, ఆ బోర్డర్ జిల్లాలో ఏ రకంగా పెరిగింది అని చూడండి. సో దీన్ని బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఏ రకంగా పెరిగి. అలాగే గణాంకాలు అస్సాంలో ఇటీవల రిలీజ్ చేసిన మన జనాభా గణాంకాలు చూసుకుంటే, అస్సాంలో 1951లో ముస్లిం పాపులేషన్ 24% ఉంది. 2011 సెన్సెక్స్ జనాభా గణన ప్రకారం ముస్లిం పాపులేషన్ 34% పెరిగింది. ఈ రోజు హిమంత్ బిశ్వ శర్మ గారు చెప్తుంది ఏంటి, ఇప్పుడు కనుక జరిగితే తప్పనిసరిగా 40% టచ్ అయిపోతుంది అని చెప్తున్నారు. అలాగే వెస్ట్ బెంగాల్లో 1951లో 19.4% ముస్లిం పాపులేషన్, 2011 సెన్సెక్స్ ప్రకారం 27% అయింది. ఈ రోజు 30% పెరిగిపోయే అవకాశం ఉంది. కాకపోతే నేషనల్ ఫర్టిలిటీ రేట్, నేషనల్ ఫర్టిలిటీ అంటే పిల్లల పుట్టుక
జనాభా పుట్టుక దాని గురించి చూస్తే గణాంకాలు, జాతీయ గణాంకాలు చూస్తే ముస్లింలు పాపులేషన్, ముస్లింల యొక్క పిల్లలు పుట్టే దానికి 4% ఉండేది. ఇది 1960s లో 4.5% ఉండేది. ఇప్పుడు వాళ్ళకి ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోయింది, 2.5% తగ్గిపోయింది. హిందువులది 3% ఉండేది, అది 1.8% పడిపోయింది. అంటే లెక్కలు ఎలా ఉన్నాయంటే ఫర్టిలిటీ రేటు అంటే పిల్లలు కనే ఇది తగ్గిపోయింది. అది ముస్లింకి తగ్గిపోయింది, హిందువులకి తగ్గిపోయింది. కానీ జనాభా మాత్రం ముస్లిం జనాభా పెరిగిపోతుంది. అది కృత్రిమంగా పెరిగిపోతుంది. సహజంగా పెరిగితే ఓకే, పిల్లల కనద్దు, ఆపరేషన్ చేయండి, అది చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎమర్జెన్సీ టైంలో చేశారు వాళ్ళు. ఏ రకంగా సంజయ్ గాంధీ ఆ పిల్లలు కనగకుండా ఆపరేషన్ చేయించి బలవంతంగా చేయించారు, ఆ చరిత్ర వాళ్ళకు ఉంది. అంటే ఇక్కడ సహజంగా పెరిగితే ఓకే, అసహజంగా ఇనార్గానిక్ గా జనాభా పెరిగిపోతున్నారు. పుట్టుక శాతం తగ్గిపోతుందని గణాంకాలు చెప్తుంటే అక్కడ జనాభా ఏ రకంగా 100% పెరిగిపోతుందని చెప్పి పత్రికలు ఇది చెప్తున్నాయి, గణాంకాలు చెప్తున్నాయి. రేపు ఇది మన ఒక అలార్మింగ్ సిచ్యువేషన్. ఇది భారతదేశం ఒకసారి ఒక రకమైనటువంటి ఒక దాడి. ఇది డెమోగ్రఫిక్ ఇన్వేషన్ జరుగుతుంది. ఇది ఆపాలి. ఎందుకు ఆపలేకపోతుందని ప్రశ్న వస్తే ఆ ప్రశ్న పశ్చిమ బెంగాల్ లో పాలించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు, టీఎంసీ వీళ్ళు కారణం దానికి. ఎందుకంటే ఆ బోర్డర్ అటువంటి ఉన్నాయి. ఆ బోర్డర్ లో బంగ్లాదేశ్, బెంగాల్ సంబంధించి గంగా పరివర్తన పద్మ నది, అలాగే ఇచ్చావతి నది, ఎన్ని చిత్తడి నేలలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మొత్తం బోర్డర్ ఎంత 4000 కిలోమీటర్లు. బంగ్లాదేశ్ కి మన బోర్డర్ 40 కిలోమీటర్లు. రైట్. రవికిరణ్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. డెమోగ్రఫీస్ మారిపోతున్నాయి, కల్చరల్ రిలీజియస్ ఇన్వేషన్ నడుస్తోంది. రాబోయే రోజుల్లో ఖలీఫా రూల్ తీసుకురావడానికి ఇస్లామిక్ ఛాందస్వాద గ్రూపులు భారతదేశంలో లవ్ జిహాదులతోటి తమ కార్యక్రమాలని అండర్ కరెంట్ లాగా నడిపించుకుంటూ వస్తున్నాయి. దిస్ ఈజ్ అ మేజర్ అబ్జర్వేషన్. ఈ అబ్జర్వేషను కనిపిస్తున్న లెక్కల్ని బట్టి మీరేం మాట్లాడతారు గఫూర్ గారు? లెక్కల్ని బట్టి మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. వాసుదేవన్ గారు, మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో అది మీ రీడింగా, ఎవరు రీడింగ్? ప్రభుత్వము, పోలీసులు, వివిధ రాష్ట్రాల్లో పోలీసుల దగ్గర ఉన్న లెక్కలండి. నా రీడింగ్ అయితే కాదు, నేను వెళ్ళలేదు వెస్ట్ బెంగాల్. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ దగ్గర డేటా ఉంటే చెప్పండి. భారతదేశంలో ఎన్ని లవ్ జిహాద్ కేసులు రికార్డ్ అయినాయి? ఏ రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయి? ఏ రాష్ట్రాల్లో ఈ రకంగా హిందూ అమ్మాయిల్ని బలవంతంగా మత మార్పిళ్లు చేయించిన కేసెస్ ఎన్ని రికార్డ్ అయి ఉన్నాయి, రిజిస్టర్ అయి ఉన్నాయి? ఆ డేటాబేస్ ఏమన్నా ఉందా ప్రభుత్వం దగ్గర? మీరు దయచేసి అది చెప్తే నేను ఆన్సర్ చేస్తాను. మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా ఇవన్నీ మీరు అడిగారు. మీరు అడగక ముందే నేను ఆర్టీఐ కింద వేసాను, అక్కడి నుంచి తెప్పిస్తాను, రాగానే మీకు కూడా ఒక కాపీ పెడతా. 1, 2 కనపడుతున్న కేసుల్ని మీరు తీసి అవతల పారేస్తానంటే ఎట్లా గఫూర్ గారు? పెద్దలు కనపడుతున్న కేసులు మీ కళ్ళెదురు కనపడుతున్నాయి, అది లవ్ జిహాద్ కాదు అంటారు. బలవంతంగా మత మార్పిడిని మీరు అంగీకరిస్తారా ఒక మార్క్సిస్ట్ పార్టీ నాయకుడిగా? మీరు చెప్పండి. నేను చెప్పాను, కొంచెం వినండి. ఎందుకంటే ఇక్కడ ఇన్వాజన్ ఆఫ్ ఏది రిలీజియస్ ఇది కాదు, ఇన్వాజన్ ఆఫ్ హిందుత్వ ఫిలాసఫీ, నాట్ హిందూ ఫిలాసఫీ. ఇన్వాజన్ ఆఫ్ హిందుత్వ ఫిలాసఫీ ఆన్ ది మాస్ ఆఫ్ ఇండియన్ కంట్రీ. నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే నేను గూగుల్ ఏమి ముస్లిమ్స్ది కాదు కదా, వికీపీడియా ముస్లిమ్స్ది కాదు కదా. అక్కడంతా నేను సెర్చ్ చేశాను, ఎన్ని కేసు రికార్డ్ అయినాయి ఏమిటి అనేటువంటిది. కేరళ ఇది చాలా గొప్పగా, కేరళ అదేది సినిమా కూడా తీసి చాలా ఘోరం జరిగిపోతుంది అది అన్నారు. అక్కడ ఎన్ఐఏ ఇన్వెస్టిగేట్ చేసింది. హైకోర్టులో 2 సార్లు చర్చలు జరిగాయి. హైకోర్టు చెప్పింది ఆయన మూసే అనేసి హైకోర్టు చెప్పింది, డివిజన్ బెంచ్ చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు ఐసోలేటెడ్ కేసులు 140 crores ఆఫ్ పాపులేషన్ మనం కుంటున్నప్పుడు ఐసోలేటెడ్ కేసులు అక్కడక్కడ ఉండవచ్చు సార్. ఇప్పుడు బాజీ గారు చెప్పారు కదా, నాకు తెలిసి ముస్లిం అమ్మాయిలు హిందూ యువకులను పెళ్ళాడినటువంటి కర్నూలులోనే 10 కేసులు ఇప్పుడు నేను చెప్పగలుగుతా, పేర్ల సార్ చెప్పగలుగుతా. నేనేమి అదే హిందుత్వ మతం వాళ్ళు కావాలని ముస్లిం అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పడం లేదు. వాళ్ళు ఒక చోట పనిచేస్తున్నారు, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు, ముస్లిం కుటుంబాలు అంగీకరించాయి. అంగీకరించకుండా ఉండేవాళ్ళు అమ్మాయిని దూరం పెట్టేసినారు. అంగీకరించిన వాళ్ళు ఇప్పటికీ రాకపోకలు ఉన్నాయి వాళ్ళ మధ్య. నాకే 1-2 కేసెస్లో
అంటే హిందూ అబ్బాయి ముస్లిం మహిళ పెళ్లి చేసుకుంటే 2 కేసెస్లో సంబంధాలు తెగిపోయినాయి, వాళ్ళ మధ్య డిస్ప్యూట్ ఉంది. నేను 10 కేసులు చెప్పాను కదా, 100 కేసులు హిందూ అమ్మాయిలు పెళ్లి చేసుకొని విడిపోయినటువంటి కానీ, ఆ అమ్మాయి మీద దౌర్జన్యం చేస్తున్నటువంటి కేసులు కానీ, అమ్మాయిని వదిలిపెట్టే కేసులు కానీ 100 కేసులు చెప్తాను నేను. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకుంటారనేది వాళ్ళ జీవితాల లోతులోకి మనం పోవాల్సిన అవసరం మనకేముంది. భారతదేశంలో యుక్త వయసులో వచ్చిన తర్వాత ఒక చోట పనిచేస్తున్న వాళ్ళు పరస్పర ఆకర్షణ కావచ్చు, ఏమైనా కావచ్చు, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకోకుండా చీకటి సంబంధాలు పెట్టుకుంటే మనం తప్పని ఖండించాలా? పెళ్లి చేసుకున్నప్పుడు దాని సమాజం అంగీకరించినప్పుడు ఏంటి ఇబ్బంది ఏంటని నాకు అర్థం కాదు. అంటే ఒకే ఒక ప్రశ్న, పెళ్లి చేసుకుని వేధించడాన్ని మనం అంగీకరించాలంటారు ఒకటి. 2, పెళ్లి చేసుకునే మతం, ఒక్క నిమిషం అండి, లెట్ మీ కంప్లీట్. పెళ్లి చేసుకునే మతం మారాలని చెప్పి మెడ మీద కత్తి పెట్టి బ్లాక్ మెయిల్ చేయడాన్ని మనం అంగీకరించాలి. డూ యూ మీన్ టు సే దట్? నో వాసుదేవన్ గారు, ఇప్పుడు వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు మీకేం అధికారం ఉన్నట్టున్నాను. వాళ్ళిద్దరు ఇష్టపడి వాళ్ళు పెళ్లి చేసుకుంటే మీకేం అధికారం ఉంది వాళ్ళ మీద పెత్తనం చేయడానికి? ఈ లాఠీలు పట్టుకొని పోయి పార్కుల చుట్టూ తిరిగి కొట్టే అధికారం మీకెవరిచ్చినారు చట్టంలో? మీరు ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు చేస్తూ మళ్ళీ రెండవ ఏంటంటే అన్యాయం జరిగిపోతుంది. అన్యాయం గుండెలు బాదుకోవడం ఏంది? నా పాయింట్ ఏంటంటే ఇక్కడ డేటాబేస్ కలెక్ట్ చేయండి. ముందు మీకు ధైర్యం ఉంటే, నిజంగా మీకు సిన్సియారిటీ ఉంటే డేటాబేస్ కలెక్ట్ చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ మీదే కదా, డేటాబేస్ కలెక్ట్ చేయండి. నంబర్ 1. నంబర్ 2, ఈ రకంగా మత మార్పిళ్ళు ఎన్ని జరిగాయి పరిశోధన. ఇప్పుడు మీ ముఖ్తార్ అబ్బాస్ నక్వీ బీజేపీ నాయకుడు ఎన్ని పెళ్లి చేసినాడు హిందూ అమ్మాయిని? ఏమేమి ముస్లిం అమ్మాయిలు దొరకలేదా? మరి వాడు పెద్ద నాయకుడు కదా, వాడిని ఏమన్నారు మీరు? ఇక్కడికి వచ్చేపాటికి ఈ దౌర్జన్యాలు చేస్తారు. నేను సార్, నేను గౌరవంగా చెప్తున్నా, నేను హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. మా మధ్య ఎప్పుడు పొరపచ్చలు లేవే, మేమే మతం మార్పిడి కండిషన్ లేదే. ఆమె మతం ఆమెది, నా మతం నాకేం, ఏ మతం మీద నాకు విశ్వాసం లేదు. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక ఐసోలేటెడ్ అక్కడక్కడ జరిగిన ఇన్సిడెంట్ను పట్టుకొని అదేదో ఓవరాల్ జనరల్ ఫినామినా అన్నట్లు ఒక మతానికి వ్యతిరేకంగా విద్వేషాలు తెచ్చుకుంటే ఇంకోటి అంటున్నారు, డబ్బు ప్రలోభ పెడుతున్నారు. యాక్షన్ తీసుకోండి. డబ్బు ప్రలోభ పెట్టి ఈ రకంగా మత మార్పిడి చేస్తే యాక్షన్ తీసుకోండి. ఎవరికి అభ్యంతరం అండి? మీరు యాక్షన్ తీసుకోండి. యాక్షన్ తీసుకోకుండా కంపెనీ క్యాంపెయిన్ ఒక మతానికి వ్యతిరేకంగా ప్రజల మధ్య విభజన తీసుకుని వచ్చి విద్వేషాన్ని వ్యాపింపజేయడం అనేది ఏ రకంగా సరైనది? ఈ దేశానికి మంచిదా? ఇది దేశానికి మంచిదా అంటాను. చొరబాటుదారులు దేశానికి మంచిదా? చొరబాటుదారుల సంఖ్య పెరగటం దేశానికి మంచిదా? చొరబాటు సంగతి వస్తాను నేను. ఇప్పుడు రవికిరణ్ గారు అన్నారు ఏమిటి అంటే జనాభా పెరుగుదల. మేబీ నేనేమి ఆ ఫ్యాక్ట్స్ వెరిఫై చేయలేదు కాబట్టి అని చెప్పి తప్పని నేను చెప్పను సార్. ఇప్పుడు ఆయన శర్మ గారు ఉన్నారు కదా అక్కడ అస్సాంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ఆయన చెప్పాలి సమాధానం. ఈ చొరబాటుదారులు ఎట్లా వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, వస్తే ఆ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇంతకుముందు ఏమనుకున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కరికే సాధ్యం కాదు, ఇంత పెద్ద బార్డర్ ఉంది మంది, మరి స్టేట్ గవర్నమెంట్ గార్డుగా వస్తుంది. అక్కడ 34% అయినారు వాళ్ళు, 40% అయిందొచ్చు అంటున్నాడు ఆయన. ఆయన పాత కాంగ్రెస్ వాది. మరి ఆయన కాలంలో ఆ రోజులో కాంగ్రెస్గా సపోర్ట్ చేసి ఉండాలా, ఈ రోజు ఆయన చేతులు కూర్చుని ఉండాలి. ఈ డేటాబేస్ లేకుండా ఎంతసేపు ఉన్న విద్వేషం ఇది అజెండా పెట్టుకుని ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారు? నా పాయింట్ అది. ఏం వాళ్ళు పైన పారాషూట్ నుంచి దిగినారా? వాళ్ళు ఎక్కడి నుంచో చోటు నుంచి వచ్చి ఉండాలి కదా, పక్కన రాష్ట్రాల నుంచి. అస్సాం ఏం బంగ్లాదేశ్కు బార్డర్ స్టేట్ కాదు, అస్సాం ఇంకొక కంట్రీకి బార్డర్ కాదు, మరి పారాషూట్స్ తో దిగినారా? ఎక్కడి నుంచి వచ్చినారు? వస్తుంది స్టేట్ గవర్నమెంట్. మాట 1978లోకి వెళ్తే ఎక్కడి నుంచి వచ్చారో తెలుస్తుంది సార్, మీకు తెలియంది కాదు. ఖాత ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియటం కోసం చెబుతున్నా. 1978లో ఏం జరిగింది మీకు తెలియంది కాదు. అడుగుతున్నాను అట్లా రవికిరణ్ గారు అడుగుతున్నాను. విశ్వాంత శర్మ ఏదో పేరుంది కదా ఆయన, హిమంతు బిశ్వ శర్మ. ఆయనకు ధైర్యం ఉంటే ఆ శర్మ గారికి ఇప్పుడు అక్కడ ఈ బయట వాళ్ళు ఎవరు, విదేశీయులు ఎవరు అని తేలింది. మొత్తం అంతా కూడా లిస్ట్ ఉంది గవర్నమెంట్ దగ్గర. సుప్రీంకోర్టు ఆధ్వర్యం జరిగింది. 19 లక్షల మంది విదేశీయులు ఉన్నారు కదా. నేను ఆ హేమంత్ బిశ్వ శర్మకు నేను డిమాండ్ చేస్తున్నా, లేదా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని, పార్టీని డిమాండ్ చేస్తున్నా, ఆ 19 లక్షల మందిని పంపించేసింది రాష్ట్రం నుంచి. ధైర్యం ఉందా మీకు? ఇప్పుడు జరుగుతుంది అదే కదా, పంపిస్తున్నారు కదా. ఇప్పుడు
ఎక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి పంపిస్తున్నారు, అస్సాం నుంచి పంపిస్తున్నారు. హకీంపూర్ నుంచి ఇప్పటికి హకీంపూర్ నుంచి ఒక్క నిమిషం సార్, హకీంపూర్ బార్డర్ నుంచి ఇప్పటిదాకా వెళ్ళిన వాళ్ళ సంఖ్య 45 లక్షలు రికార్డెడ్. మీరు యూ కెన్ క్రాస్ చెక్ విత్ యువర్ కమ్యూనిస్ట్ ఫ్రెండ్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. నేను మళ్ళీ వెస్ట్ బెంగాల్ మాట్లాడారు. మీరు కూడా అంత ఒక ఫిక్స్డ్ ఒపీనియన్ పెట్టారు సార్. అక్కడ కనిపిస్తున్నాయి సార్ లెక్కలు, ఫిక్స్డ్ ఒపీనియన్ లెక్కలు కనిపిస్తున్నాయి, లెక్కలు కనిపిస్తున్నాయి. దయచేసి అస్సాంను రెఫర్ చేశారు కాబట్టి చెప్తున్నాను. బెంగాల్లో చొరబాటుదారులు, అస్సాంలో చొరబాటుదారులు ఎవరున్నా మాకేం ప్రేమ లేదండి. చొరబాటుదారులు మాకేం ప్రేమ ఉంటుంది చొరబాటుదారుల మీద? మీరు చట్టాన్ని అమలు చేయడంలో విఫలమై మీరు చొరబాటుదారులను అంగీకరించి మేమేదో సపోర్ట్ చేసే వాళ్ళైనట్లు, వీళ్ళు వీరాయుధులు దేశాన్ని రక్షించే వాళ్ళైనట్లు పోజులు చేస్తున్నారు. చొరబాటుదారులు ఎక్కడున్నా చొరబాటుదారులే. మీరు అంతర్జాతీయ న్యాయ సూత్రాన్ని పాటించండి, అంతర్జాతీయ చట్టాన్ని పాటించండి. ఆ రకంగా ఎవరైనా దేశం, ఇప్పుడు అమెరికా వాడు ఏం చేసినాడు? అమెరికా వాడు చేతులు కాళ్ళు కట్టేసి పంపించినాడు కదా. మీకు ధైర్యం ఉంటే పంపించండి. దానికి ఏదో ఒక మతం రంగు పులిమి, ఒక మతం పెరుగుతుంది, మతం అంతా చొరబాటుదారులు అన్నట్టు. బెంగాల్ అస్సాంలో ఏం చెప్తుందండి? 19 లక్షల మంది, 12 లక్షల మంది హిందువులు, 7 లక్షల మంది ముస్లింలు. మరి ఎవరు చొరబడినట్లు? కాబట్టి ఇక్కడ సార్ నా పాయింట్ ఏంటంటే, ప్రతిదానికి మతం రంగు పుయ్యొద్దు, ప్రతిదానికి మతోన్మాద దృష్టితో చూడొద్దు. భారతదేశం మనందరి దేశం. భారతదేశంలో ఏ తప్పు జరిగినా హిందూ మహిళ పైన హిందూ భర్త దౌర్జన్యం చేసినా రక్షించాలా, మహిళలను రక్షించాలా. అట్లాగే హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఎవరైనా మోసం చేస్తే కఠినంగా శిక్షించండి. ఎవరికే అభ్యంతరం అండి? వాడెవడో తప్పు చేస్తే దానికి ఒక మతం రంగం చేస్తారు. మీరు శిక్షించండి, మీరు ఉరి తీయండి. మీ అబ్బాస్ అతను ఉన్నాడు కదా, అటువంటి పట్టుకొని ఉరి తీయండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు అట్లా కాకుండా మతం రంగు గురిమి మీ కోపము ఈ మహిళల మీద జరుగుతున్న దౌర్జన్యం మీద కాదు. మీ కోపం అంతా ఏంటంటే హిందూ విభజన చేసి హిందూ వాళ్ళందరినీ మేము కాపాడుతున్నామని పోజుకోవడం కోసం. దయచేసి నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నా, చేతులు మొక్కుతున్నా, ప్రతిదానికి మతం రంగు పోయొద్దు. ఒకటి, చొరబాటుదారులు యాక్షన్ తీసుకోండి. ఎవరైనా సరే మహిళల్ని బలవంతంగా మతమార్పు చేయిస్తే కఠినంగా శిక్షించండి, చట్టం చేయండి. మత మార్పిళ్ళు నిషేధించిన దేశంలో ఎవరికే అభ్యంతరం అండి? కాబట్టి హిందూ మతంలోకి బలవంతంగా మార్పించి తప్పే, ముస్లిం మతంలోకి బలవంతంగా మార్పించి తప్పే. వాళ్ళ చేతనాన్ని బట్టి వాళ్ళ ఇష్టం ఏ మార్గమైనా ఎన్నుకోవాలి. కాబట్టి మత సామరస్యాన్ని పెంచితే ఈ దేశంలో అందరం కలిసి సహజీవనం చేసి దేశాన్ని అభివృద్ధి చేసుకున్నాం అనేటువంటి ఐడియాలజీ పెంచండి. కాకుండా దానికి మతం రంగు పూసి మీరు మళ్ళీ మీ దగ్గరికి వస్తాండి ఒకసారి ప్రొఫెసర్ మురళి.